శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామ. అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కచిది చరుణామేవ భవతిం. విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహ జననీ సంచింతయతి యః. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః. భవంత్యస్యస్త్రస్య ధ్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యాः కతి న గీర్వాణగణికాః. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకళాం ససద్యః సంక్షోభన్నయతి వనితా ఇత్యతిలఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః. సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వరః ఇతశ్చేతరశ్చైనం కృతాంతః పరికర్షతి. సర్వే క్షయాంతా నిజయాః పతనాంతా సముచ్ఛ్రయాః సంయోగాః విప్రయోగాంతాః మరణాంతం చ జీవితం. యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయం. యథాగారం దృఢస్థూనం జీర్ణం భూత్వా వసీదతి తథైవ సీదంతి నరాః జరా మృత్యువశం గతాః. అచ్యేతి రజనీయాతు సా న ప్రతినివర్తతే యాచ్యేవ యమునా పూర్ణా సముద్ర ముదకాకులం. అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంషి క్షపయంతి ఆశు గ్రీష్మే జలమివాంశవః. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషీదతి గత్వా సుదూరమధ్వానం సహ మృత్యుర్నివర్తతే.
గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేతు నందంజుదితాదిత్యే నందంత్యస్తమితే రవౌ ఆత్మనో నావబుధ్యంతే మనుష్యాః జీవితక్షయం హృష్యంతి ఋతుముఖం దృష్ట్వా నవన్నవమిహాగతం ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణ సంక్షయః. శ్రీరామచంద్ర ప్రభువు భరతుడికి ఆత్మబోధ చేస్తున్నాడు. భరతుని అనే పేరు మీద ఇది సమస్త జీవులకి, ప్రత్యేకించి మానవులకి ఆత్మబోధ. ఇందులో చాలా గొప్ప విశేషం ఒకటి ఇప్పుడు మనం పరిశీలించాలి. అదేమంటే, ఇప్పటికి 11 శ్లోకాలు చెప్పారు. ఈ 11 శ్లోకాలు కూడా శ్రీరాముడు చెప్తే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఇలా చెప్పడు. ఆయన ఎలా చెప్తాడు అంటే, మరి వేదాంతాన్ని సూటిగా చెప్తాడు. ఉపనిషత్తుల సారం అంతా పిండి చెప్తాడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఈ సత్తు అసత్ అనే పదాలతోనే ప్రారంభమైంది. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. సరే, అది సత్ నా అసతో విద్యతే భావ నా అభావో విద్యతే సతః. సదసత్తులతోటే ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క తత్వోపదేశాన్ని అర్జునుడికి. అవి వేదాంతపరమైనటువంటి, దాన్ని పదబంధాలు, పదములు అంటారు. అక్కడ భగవద్గీతలో ఉపయోగించిన పదాలు కానీ, శ్లోకాలకి శ్లోకాలే కానీ, అవన్నీ ఉపనిషత్తుల భగవద్గీతాసు ఉపనిషత్సు అని కూడా అనేకదా చెప్పారు. కాబట్టి ఉపనిషత్తులే మళ్ళీ పునరుద్భవించి భగవద్గీత రూపంలో కనిపిస్తున్నాయి. అది అక్కడ విశేషం. ఇక్కడ ఏమిటంటే, అటువంటి వేదాంతపరమైనటువంటి భావన కానీ, పదాలు కానీ ఇంతవరకు రామోపదేశంలో రాలేదు. స్వామి ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఇక్కడ 11 శ్లోకాల్లో కూడా లోకాన్ని గురించి, లోకంలో ఉన్నవే చెప్తున్నాడు. నువ్వు పెరగటం, తగ్గటం, ఈ భావాలు ఇవన్నీ మనం గత 2-3 రోజుల నుంచి ఈ భావాలు చూస్తూనే ఉన్నాం. వేదాంతపరమైన సత్తు, అసత్తు, ఆత్మ, అనాత్మ ఇలాంటి పదాలు ఏమీ రాలేదు. అది భేదం. ఇక్కడ సందేహం ఏమని, ఉపనిషత్తులు ఏం చెప్పినాయో ఆ పదాలను ఉపయోగించకపోతే అది వేదాంతం ఎలా అవుతుందండి? లోకంలో ఉన్నది ఉపయోగిస్తే లోకంలో ఉన్నవి అందరికీ తెలుసు కదా. ఇంకా దాని ద్వారా ఎలా ఉపదేశం సాధ్యమవుతుంది? అదే సాధ్యమైంది. అదే శ్రీరామ తత్వంలో శ్రీరాముని చేత ఉపదిష్టమైనటువంటి ఆ తత్వంలో ఉన్న విశేషం. దానికి అనుగుణంగానే ప్రతి శ్లోకంలోనూ ఆ స్వామివారి యొక్క భావం అంతర్గర్భితంగా ఎలా ఉందో మనం విడమర్చుకొని ఆ శ్లోకాన్ని విడదీసి దాంట్లో ఉన్నటువంటి ఆ భావాన్ని లాక్కొని ఏం చేస్తున్నాం? ఆత్మ దర్శనం, అనుభూతి, అపరోక్షానుభూతి అనేటటువంటి తత్వం వైపుకి మనం తీసుకెడుతున్నాం. ఆ విధమైన కృషి చెయ్యాలి. స్వామివారి మాటలే కాదు, వాల్మీకి రామాయణం అంతా అంతే. కేవలం కథాపరంగానే మనం
చూసి అంతటితో దానికి అని ఊరుకుంటే ఊరుకోవచ్చును. ప్రాథమిక దశలో ఊరుకున్న తర్వాత అయినా రామాయణ కథ అంతరాంతరాల్లో మనకి ఆ చలించిన కొద్దీ దాని గురించిన ఆలోచనలు ఎక్కువైన కొద్దీ ఏమిటి ప్రయోజనం అనేటటువంటి ఒకానొక ప్రశ్న తల ఎత్తి తీరుతుంది జీవుడికి, మానవుడికి. ఆ విశేషంతో ఇంతవరకు చెప్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు. ఇంతకు ముందు ఏం చెప్పారు అంటే, ఆదిత్య సూర్యుడు ఉదయిస్తే సంతోషిస్తున్నావు, సూర్యుడు అస్తమిస్తే కూడా సంతోషిస్తున్నావు. ఈ సూర్యోదయ అస్తమయాలు నిన్ను నీ ఆయువుని కృంగదీస్తున్నాయి కదా అంటే దాన్ని ఉన్న విషయాన్ని చూపించి గుర్తు చేస్తున్నాడు. ఇలా గుర్తు చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మానవుడి చెప్పదలుచుకున్న విషయం మన యొక్క ఆ ఆలోచనల్ని బాగా ఆకట్టుకుని మనస్సు లోపల కంట లోతుల కంట ప్రయాణించి మనని కర్తవ్యోన్ముఖుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. అది ఇక్కడ వాల్మీకి శ్రీరాముని ఉపదేశం ద్వారా ప్రయోగించినటువంటి తాత్వికమైనటువంటి విధానపరమైనటువంటి ఒకానొక పద్ధతి, తత్వోపదేశాన్ని గర్భితంగా చెప్పినటువంటి విధానం. ఇప్పుడు ఏమంటున్నారు? హృష్యంతి ఋతుముఖం దృష్ట్వా నవమిహ ఆగతం. 6 ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు వచ్చింది, ఉన్నది, వెళ్ళిపోయింది. గ్రీష్మం, అలా అన్ని ఋతువులు వస్తున్నాయి. శిశిర ఋతువు వచ్చేసరికి వసంతం యొక్క అవసరం కోసం మానవుడు అరులు చేస్తూ ఉంటాడు. అది కొత్తగా కనపడుతుంది. శిశిరం యొక్క అనుభూతితో వసంతం నూతనంగా కనపడుతుంది. అప్పుడు నువ్వు ఇది కొత్తగా వచ్చింది అని అనుకుంటావు. హృష్యంతి ఋతుముఖం దృష్ట్వా, ఋతువుల్ని ఆ ఋతుముఖాల్ని చూసి హృష్యంతి ఆనందిస్తారు మానవులు. ఏమని? ఎటువంటి ఋతువు అది? ఇహ ఆగతం నవం ఇది, మంచి కొత్త అందాలు సవరించుకుంటూ ఋతువు వచ్చేసింది అని ఆనందిస్తూ ఉంటాడట మానవుడు. దానివల్ల ఎంత తేలిగ్గా ఉపదేశం ఇప్పుడు మన బుర్రలకి ఎక్కుతుందో ఇప్పుడు మనం ఆలోచించుకోవచ్చు కదా. ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణ సంక్షయ. నిత్యము చూస్తున్నటువంటి విషయాలతోటే, నిత్యము అనుభవిస్తున్నటువంటి శరీరం యొక్క స్థితిగతులతోటే అద్భుతమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి వేదాంతాన్ని స్వామివారు మనకి ఇక్కడ బోధిస్తున్నారు. అది అందులో ఉన్నటువంటి విశేషం. అయినా నిత్యము ఆ ఋతువుల యొక్క ఆ నూతనత్వాన్ని దర్శించి ఆనంద పరవశం అయిపోతూ ఉంటుంది. ఋతువుల్ని ఇక్కడ చెప్పారు. తర్వాత ఋతువుల్ని ఆయన వర్ణించలేదా? మొన్న పర్వతాన్ని వర్ణించలేదా? మందాకిని నదిని వర్ణించలేదా? ఆయన వర్ణించాడు. ఆయన వర్ణనలో అదే గర్భితంగా ఉంటుంది. పరమార్థాన్ని గ్రహించాలి వర్ణనల్లో. వర్ణనలు కూడా తత్వబోధకి అనుకూల పడతాయి. నూతనంగా కనిపిస్తున్నా మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకని? తెలుసుకోగలిగి ఉండి కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఎలాగా? ఇది ఎలాంటిదంటే, నేత్రాలు ఉన్నాయి కానీ నేత్రాలు లేని వ్యక్తి ఏ విధంగా చూడలేడో నేత్రాలు ఉన్న వ్యక్తి కూడా చూడలేకపోవడం అన్నది అలా ఇక్కడ జరుగుతోంది. అంటే బుద్ధి అనేది, ఆలోచన అనేది ఉండి కూడా దానిని సరిగ్గా మనం పనిచేయించుకోలేకపోతున్నాము. అదే ఇప్పుడు ఉన్నటువంటి మానవుని యొక్క బలహీనత. అది ఇప్పుడు అలా కాదంటే ఏమిటి? ఈ జంతువులు ఏం చేస్తున్నాయి? వాటికి ఋతువులు వీటి యొక్క గోళ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే వాటిల్లాగానే ఆ ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి. వచ్చింది బాగుంది ఆనందిస్తున్నాం. ఆనందించడం పెద్ద గొప్ప ఏమీ కాదు, అందులో ఏముంది కాదు. అయితే వాటిల్లాగానే వీళ్ళు కూడా, ఈ మానవులు కూడా మురిసిపోతున్నారు అంటున్నాడు.
హృష్యంతి ఆనందిస్తున్నారంటున్నాడు. హృష్యంతి ఋతుముఖం దృష్ట్వా, వసంతం పోయి గ్రీష్మం, గ్రీష్మం పోయి వర్షం, వర్షం పోయి ఇలాగా ఎన్ని ఋతువులు, ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఋతు చక్రం ఇలా పరిభ్రమిస్తూనే ఉన్నది. ఎండలు పోతాయి, వానలు వస్తాయి, వానలు పోతాయి, చలికాలం వస్తుంది, చలికాలం వచ్చే మళ్ళీ గ్రీష్మ ఋతువు వస్తుంది. ఎప్పటికప్పుడు ఏమవుతుంది, వచ్చింది కొత్త అందాలని, కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఆ 2 నెలలు ఉండేసరికి దానివల్ల మొహమ్మతే పరిస్థితి తీసుకొచ్చి తర్వాత ఎప్పుడు వస్తుందా అని ఈ విధమైనటువంటి ఆకర్షణ శక్తితో అవి మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మానవుడు ఏం చేస్తాడు, దీనివల్ల విసుగెత్తిపోయి కొత్తది కావాలి అని కోరుకుంటాడు. ఇప్పుడు అది ఎలా వచ్చింది, నవం నవం యాగతం, కొత్త కొత్తగా వచ్చి పడుతూ ఉన్నటువంటి ఈ ఋతువుల్ని చూసి, ఆ నూతనత్వాన్ని చూసి కొత్తది కావాలి, కొత్తది కావాలి, వచ్చింది పాత అయిపోతోంది అనేటటువంటి భావాన్ని పొందుతున్నాడు. మరి అదే విధంగా ఈ శరీరం వచ్చింది, ఇది పోయి నాకు ఇంకొక శరీరం రావాలి అని కోరుకుంటాడా? ఈ శరీరాలతో నాకు విసిగెత్తిపోయింది, శరీరాలు లేని నా యొక్క స్థితి నాకు ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని సూటిగా స్పష్టంగా ఒక్క చిన్న మాటలో తెలుసుకుంటున్నాం. ఈ శరీరాలతో నాకు విసిగెత్తిపోయింది, ఇంకో శరీరమా వద్దు, నాకు అక్కర్లేదు. ఎప్పుడు ఎందుకు విసుగెత్తిందయ్యా నీకు? ఈ జన్మలోనేగా నువ్వుగా అవతరించావు, ఇక్కడ సంచరిస్తున్నావు, ఏదో గొప్ప మహాపండితుడని ఈ శాస్త్రంలో, ఆ శాస్త్రంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ దాంట్లో వందల రకాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి దాంట్లోనూ ఒక్కొక్కడు నేను గొప్పవాడిని, నాకంటే మించిన వాడు లేడు అని విర్రవీగుతున్నాడు కదా. ఇప్పుడే కదా నాకు ఈ శరీరం వచ్చింది, ఇంతకు ముందు వచ్చిందని రుజువేమిటి? ఈ రుజువేమిటి అనేది అనాలోచితమైన ప్రశ్న. దానికి జవాబు ఆలోచించుకుంటే ఆ ప్రశ్న వేసిన వ్యక్తికే తెలుస్తుంది. ఇంతకు ముందు వచ్చింది రుజువేమిటి? సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి శరీరాలు వస్తున్నాయి, పోతున్నాయి. మరి అందులో నువ్వు సాక్షిగా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు చూసుకోవా? ఆ దృష్టి కలగదా? కలగకపోవటమే అజ్ఞానం. మొదటి నుంచి వస్తున్నటువంటి శరీరాల్లో ఈ శరీరాలన్నీ నావే, నేనే ఈ శరీరాల్లో మారుకుంటూ వస్తున్నాను. ఇంకా నాకు ఈ మార్పు అనేది వద్దు అని అనిపించటమే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. సర్వాత్మత్వము అంటే అదే. శంకర భగవత్పాదులు వారు దక్షిణామూర్తి శ్లోకంలో 10వ శ్లోకంలో చెప్పినటువంటి సర్వాత్మత్వ స్థితి. యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి, సర్వభూతేషు చ ఆత్మానం. అన్ని భూతాల్లోనూ నిన్ను చూసుకో. దాని అర్థం ఏమిటి? అన్ని భూతాల్లో నేనేలా ఉంటానండి, నేను నాలోనే ఉంటాను. ఇది తెలివి తక్కువతనం, అజ్ఞానంతో కూడుకున్న మాట. సర్వభూతేషు చ ఆత్మానం. సృష్టి మొదలైనప్పటి నుంచి ఎన్ని లక్షల కోట్ల శరీరాలు, నీ మానవ శరీరాలే కాదు అన్నింట్లోనూ కూడా ఆత్మానం. ఎందుకనండి అలాగే చెప్తున్నారు మీరు? అదేదో పెద్ద ధైర్యంగా చెప్తున్నారు అంటే ఆత్మ అంతటా ఉంది కదండి. అంతటా ఉన్నప్పుడు